శ్రీమంత్రి నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క వారం అంతా కూడా సూర్య సంచారం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి ఇంటర్వ్యూలో బాగా మెరుగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి, ఆ ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయి అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, సోదరులు అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యంలో నిద్ర లేని తనంలో వల్ల కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడా ప్రేమికులకి కొత్త పరిచయాలు, కొత్త మనుషుల వల్ల స్పర్ధలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి అపార్థాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ కాస్త ఓపిక పట్టండి, తప్పకుండా మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ బాగా నిపుణుల యొక్క సలహా తీసుకోండి. ఏదో ఎవరో మెసేజ్ ఇచ్చారు దాని ప్రకారం వెళ్ళిపోతామంటే కుదరదు. ఇంకా సినిమా కళాకారులు, టీవీ కళాకారులకి మంచి సృజనాత్మకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వీసా ఇబ్బందులన్నీ కూడా కొంచెం మెరుగుపడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి 2 సారి బాగా చదివి సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రదక్షిణం చేయండి. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, దిక్కు ఉత్తరం. దేవాలయం వచ్చి ఒక వెంకటేశ్వర స్వామికి, రామాలయానికి ఎక్కడికి వెళ్ళండి. మీరు చేయవలసినటువంటి దానం ఈ వారం పెసరపప్పు వీలు ఉంటే దానం చేయండి. పేదవాళ్ళకి కానీ లేదా ఒక దేవాలయానికి కానీ ఒకరికి పెసరపప్పు మీ చేత్తో దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాడి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. విజయోస్తు. మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విదేశాల్లో ఎన్నో రోజులుగా నేను ఉద్యోగం కోసం కష్టపడుతున్నానండి, నాకు చదువు అయిపోయి 2 ఏళ్ళుగా నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి, నాకు ఉద్యోగాలు కనబడట్లేదండి, లేదా నా ఉద్యోగం లే ఆఫ్ అయ్యి నేను ఇంట్లో ఉన్నానండి. గురుగారు మీరేమో చాలా బాగుంది అంటున్నారు, మాకు ఎప్పుడు వస్తుంది? గెట్ రెడీ. మీ ఆఫర్ లెటర్ మీ పక్కనే ఉంది, మీ ప్రయత్నం చేయండి, మీకోసమే ఉంది. విదేశాల వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. నేను చెప్పట్లేదు, అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాయి. గట్టిడి ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ కోపమే మీ శత్రువు. ఆ కోపాన్ని తగ్గించండి. అద్భుతంగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. అద్భుతంగా ఉంటారు. విద్యార్థులకు మంచి చదువు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త బ్లడ్ ప్రెషర్ రావడం, షుగర్ రావడం, ఇలాంటివి కొంచెం ఇబ్బందులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. దీన్ని కాస్త మీరు ఓవర్కమ్ చెయ్యక తప్పదు. ఇక్కడ వ్యాపారంలో
పార్ట్నర్షిప్ లో కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. అది కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. టైం బాగున్నప్పుడు మంచిది కదా. కోర్టు వ్యవహారంలో విజయం. రియల్ ఎస్టేట్ త్వరపడద్దు. పెట్టుబడి పెట్టారు కదా, వెయిట్ చేయండి, లేదా వెయిట్ ఫర్ ద డిస్కషన్. అన్ని చక్కగా జరుగుతుంది అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో హై రిస్క్ తీసుకోకండి, వాల్యూమ్ గా ప్లే చేయండి, బాగా ఉంటుంది. వ్యవసాయదారునికి వాతావరణంపై దృష్టి పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పొందే అవకాశం ఉన్నాయి. సినిమా వాళ్ళకి, కళాకారులకి, టీవీ వాళ్ళకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీడియా రంగం, అది పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింటింగ్ కానీ, అన్ని రంగం వారికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పచ్చు అని కూడా ప్రమాణంగా చెప్పచ్చు. ఇంకా ప్రేమికుల మధ్య భావోద్వేగం పెరుగుతుంది, జాగ్రత్త. ఓవరాల్ అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 9. మరూన్ రంగు లేదా ముదురు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పండ్లు ఉంటాయి చూసారా, పండ్లంతా కూడాను ఆకుకూరలు కానీ పేదవాళ్ళకి, ఆవులకి, దేవాలయాలకి సమర్పించండి. మీ వంతుగా అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, ఇది మీ వారం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాడి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.